హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ఫ్యాషన్. ఈరోజు నేను అరటికాయతో బోండా చేయబోతున్నాను. బోండా బజ్జీ. దానికి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ వేసాను కొద్దిగా, ఒక 2 స్పూన్స్ వేసుకొని అది కొంచెం చిటపటమనాలి. నేను ఒక 2 మీడియం సైజు అరటికాయలు తొక్క తీసి బాయిల్ వేసుకొని ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాను. రెండిటికి ఇంత క్వాంటిటీ వచ్చింది, మీడియం సైజు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేగుతుంది. ఇప్పుడు ఆనియన్స్, 2 ఆనియన్స్, కొంచెం మీడియం సైజు ఆనియన్స్ 2 కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక చూపిస్తాను. పసుపు వేసుకుందాం కొంచెం, అలాగే కొంచెం ధనియా పొడి, అలాగే దీనికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం, లోపల స్టఫ్కి సరిపడా ఇవన్నీ కలిపేసుకొని వేసేసుకొని అరటికాయ కూడా వేసేసుకుందాం. అరటికాయ కూడా వేసేసుకుంటున్నాను. అరటికాయ వేసుకొని కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కుని ఇది కూడా వేసేసుకొని అంతా కలుపుకొని ఒక్క 5 మినిట్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఇలా మంచిగా కర్రీలాగా అయిపోయింది. చాలా టేస్టీ ఉంది. ఇదే ఇంకా బోండా వేస్తే ఎట్లా ఉంటుంది. కర్రీ రెడీ అయిపోయింది. ఇది చల్లరాక ఉండల్లాగా చేసుకుందాం. మనం పిండి కలిపేసుకుందాం బజ్జీకి. ఈ కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు బియ్యం పిండి. ఈ 2 వేసుకున్నాక అందులోకి సాల్ట్ వేసుకోవాలి, సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం వేసుకున్నాను, కొద్దిగా ధనియా పొడి, అలాగే కొంచెం పసుపు వేసుకొని అందులోనే కొంచెం సోడా కూడా వేసుకోవాలి. కొద్దిగా సోడా వేసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి. కనిపిస్తుంది. చూడండి, మంచిగా వేగిపోయాయి, కలర్ వచ్చేసాయి. ఇప్పుడు తీసేసుకుందాం వీటిని. చిన్న కడాయిలో ఆయిల్ పెట్టాను. ఆయిల్ ఎక్కువ పెద్ద కడాయిలో ఆయిల్ పెట్టి ఫ్రై చేసాక మళ్ళీ ఆయిల్ వాడద్దు కదా, అందుకే నేను చిన్న కడాయి పెట్టి కొద్దిగా చేసుకుంటాను. ఇలా తీసుకున్నాను. మిగిలిన వేసి సర్వ్ చేసి చూపిస్తాను. వచ్చింది, ఇప్పుడు తిని చూస్తాను. మా పాప తిని చెప్తుంది చాలా బాగుందంట టేస్ట్. లోపల స్టఫ్ కూడా చాలా మంచిగా ఉంది. ఆగాలి, పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసాను, బాగుంది. పిల్లలకి ఎలా అనిపించింది ఈ వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.